శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి మార్చి 3, 4, 5, 6 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది అసలు యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే ప్రశ్న తిరుగుతుంది. ఇలా ఎప్పటి వరకు? నేను ఎప్పుడైనా ప్రశాంతంగా జీవిస్తానా? కాలచక్రం ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతుంది. వృషభ రాశి వారికి ఇప్పటి వరకు మీరు భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన మనుషులు, నమ్మిన వారే ఇచ్చిన మోసాలు, ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితానికి వచ్చే మలుపు. ఇప్పటి నుంచి లెక్క పెట్టండి. రాబోయే 4 రోజుల్లో, అంటే మార్చి 3, 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే మీ తలరాతను పూర్తిగా మార్చే క్షణం. ఈ మార్పు వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంది. ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వ్యక్తి. మీ బాధను చూసిన వారే, లేదా మీ మౌనానికి కారణమైన వారే. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించారు. ఎవరికీ కనిపించకుండా లోపలే కాలిపోయారు. కానీ ఇక ఆ మౌనం అవసరం లేదు. ఇది భయపడే సమయం కాదు. ఇది నిజాన్ని తెలుసుకునే సమయం. మీ జీవితంలో ఎవరు మీ వారు, ఎవరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారో తెలుసుకునే సమయం. ఈ జాతకం ఒక అభిప్రాయం కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ. ఇది 100% గ్రహాలను అనుసరించి చెప్పే జ్యోతిష్యం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక ఒక మనిషి జీవితం మొత్తం ఎలా ఉండాలా, లేకపోతే పూర్తిగా మారాలా అనేది నిర్ణయించే క్షణంలో మీరు ఇప్పుడు ఉన్నారు. ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా వినండి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. మేము చెప్పే ఈ జ్యోతిష్యం భయం కోసం కాదు, మీకు జరగబోయేది తెలుసుకుంటారని. ఇది సత్యం. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితం ఎందుకు భారంగా మారింది? వృషభ రాశి వారు సహజంగా సహనశీలులు. ఎంత బాధ వచ్చినా బయటికి చూపించరు. ఎంత అన్యాయం జరిగినా లోపలే దాచుకుంటారు. ఇటీవలి కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. మీరు నమ్మిన వారు, ఆశ పెట్టుకున్నవారు, మీ కష్టాన్ని అర్థం చేసుకున్నట్లు నటించిన వారే మీ బాధకు కారణమయ్యారు. మీరు చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించలేదు. మీ నిజాయితీని బలహీనతగా భావించారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు. దీనివల్ల మీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేను మంచిగా ఉండటం తప్పేనా? ఎవరిని నమ్మాలో తెలియని స్థితికి వచ్చానా? వృషభ రాశి వారికి ఈ కాలం అంత సులభం కాదు. శని ప్రభావం వల్ల జీవితంలో ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు మీకు ఎదురయ్యాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవటంతో మీలో నిరాశను పెంచింది. ఇంటి బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో గొడవలు, ఈ మూడు కలిసి మీ జీవితాన్ని భారంగా మార్చాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ మనుషులు ఉన్నా మీ బాధను వినేవారు లేరు. మీరు నవ్వినా అది నటన మాత్రమే. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కన్నీళ్లు మీకే కనిపిస్తూ ఉన్నాయి. ఇది బలహీనత కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశ ముగిసే సమయం దగ్గర పడింది, కానీ ఆ ముగింపు సాధారణంగా ఉండదు. అది ఒక సంఘటన ద్వారా మొదలవుతుంది. ఆ సంఘటన మీ ఆలోచనల్ని, మీ దృష్టిని, మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 2026 మార్చి 3వ తేదీ తర్వాత వృషభ రాశి వారికి కర్మఫలాలు ఎలా పనిచేస్తాయి? కర్మ ఎప్పుడూ నిద్రపోదు. అది ఆలస్యం చేస్తుంది, కానీ మర్చిపోదు. వృషభ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా చేసిన మంచి పనులు, చేసిన త్యాగాలు, మౌనంగా భరించిన బాధలు, ఇవన్నీ ఒక ఖాతాలో చేరాయి. మార్చి నెలలో ఆ ఖాతా తెరవబడుతుంది. మీరు అడగని సమాధానాలు కూడా మీకు తెలుస్తాయి. ఎవరు మీవారు, ఎవరు కేవలం అవసరానికి ఉన్నవారో స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం గుర్తుకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు బాధపడ్డారు. తప్పు చేశానేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిర్ణయం మీకు రక్షణగా మారుతుంది. వృషభ రాశి వారికి ఈ కాలంలో కర్మఫలాలు 2 విధాలుగా పనిచేస్తాయి.
ఒకటి, బాధ ఇచ్చిన వారికి వారి పాఠం. 2, ప్రతిఫలం. మీరు ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కావాలని నొప్పించలేదు. అందుకే మీకు వచ్చే ఫలితం శుద్ధమైనది. కానీ అది రావడానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు మీ నిజస్వరూపాన్ని చూపించాలి. ఈ సమయంలో తీసుకునే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఆవేశంగా మాట్లాడితే నష్టం, మౌనంగా ఉంటే విజయం. రాబోయే 4 రోజుల్లో, అంటే మార్చి 3, 4, 5, 6 తేదీలు వృషభ రాశి వారి జీవితంలో మొదలయ్యే మార్పు. ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఇది కాలచక్రం ఇచ్చే స్పష్టమైన సంకేతం. ఇప్పటి నుండి లెక్క పెట్టండి. రాబోయే రోజుల్లో మీకు ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ అది మీ మనసులో పెద్ద కలకలం సృష్టిస్తుంది. మీకు ఒక వార్త తెలుస్తుంది, లేదా ఒక వ్యక్తి మీతో మాట్లాడతారు, లేదా మీరు ఒక విషయం తెలుసుకుంటారు. ఆ క్షణంలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది. ఇంతకాలం నేను ఎందుకు భరించాను? ఇంతకాలం నేను ఎందుకు మౌనంగా ఉన్నాను? ఈ మార్చి నెల రాబోయే రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఆ నిర్ణయం మీ జీవిత దిశను మారుస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించిందే కావచ్చు, సంబంధానికి సంబంధించిందే కావచ్చు, లేదా ఒక వ్యక్తిని మీ జీవితంలో ఉంచాలా వద్దా అనే నిర్ణయం కావచ్చు. ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినండి. ఎవరైనా ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గకండి. మీరు ఇప్పటి వరకు చాలా భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వారికి ఎదురయ్యే మానసిక సంఘర్షణ, ఈ సమయంలో మీ మనసు 2 భాగాలుగా విడిపోయినట్లు అనిపిస్తుంది. ఒక భాగం ఇంకా మంచితనాన్ని నమ్ముతుంది, ఇంకో భాగం మాత్రం ఇంకా చాలు అంటుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను మారాలా లేదా ఇలానే ఉండాలా? ఈ సంఘర్షణ మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు మీకే భారమయ్యాయి. ఎవరితో మాట్లాడినా మీ మాటలు అర్థం కాకుండా పోతున్నాయి. కానీ ఈ సంఘర్షణ అవసరం. మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ముందు వచ్చే కలత. ఈ కలత లేకుండా మార్పు రాదు. కానీ మార్చి 3, 4, 5, 6 తేదీల్లో ఈ త్యాగాలకు విలువ దొరికే సమయం వస్తుంది. లేదా మీరు ఇక త్యాగాలు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఇంటి లోపల ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ సులభం కాదు, కానీ అవసరం. ఈ సమయంలో మీ మాటలకు విలువ ఇవ్వబడుతుంది, లేదా మీరు మీ విలువను మీరే గుర్తించుకుంటారు. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర కీలకం. ఆమె కుటుంబంలో శాంతిని తీసుకురావచ్చు, లేదా చాలా రోజులుగా దాచిన నిజాన్ని బయటపెట్టవచ్చు. పిల్లలు మరియు భవిష్యత్తు, ఆశలు, భయాలు. నిజం. వృషభ రాశి వారికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఉంటుంది. వారి భవిష్యత్తు గురించి మీరు రాత్రింబవళ్ళు ఆలోచిస్తారు. చదువు, ఉద్యోగం, వారి జీవితం, పిల్లల విషయంలో అన్నిటికన్నా ఒక భయం. ఈ మార్చి నెలలో మీకు ఒక స్పష్టత వస్తుంది. మీ భయాల్లో కొన్నిటికి సమాధానం దొరుకుతుంది. కొంతమందికి పిల్లల నుంచి ఒక శుభవార్త, మరికొందరికి వారి పిల్లల మనసులో ఉన్న బాధ తెలిసే అవకాశం. ఈ సమయంలో వృషభ రాశి వారు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అదే శాంతినివ్వటం కాదు, వినడం నేర్చుకోవాలి. శత్రువులు మరియు దాగిన కుట్రలు ముసుగు తొలగే దశ. వృషభ రాశి వారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ బయట కనిపించరు. వారు చిరునవ్వుతో ఉంటారు, సాయం చేస్తున్నట్లు నటిస్తారు. మీరు నమ్మిన వారే మీ వెనుక మాటలు మాట్లాడతారు. మీరు నమ్మిన వారే మీ చుట్టూ మోగుతారు. ఎదుగుదలను చూసి సహించలేకపోయారు. రాబోయే 4 రోజుల్లో ఈ ముసుగులు తొలగిపోతాయి. ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం మొదట బాధ కలిగిస్తుంది, కానీ చివరికి మీకు విముక్తినిస్తుంది. ఇక్కడ కూడా ఒక స్త్రీ పాత్ర ఉంటుంది. ఆమె మాటలు లేదా ఆమె చర్య మీకు శత్రువును చూపిస్తుంది. ఈ సమయంలో ప్రతీకారం అవసరం లేదు. దూరంగా ఉండటమే విజయం. గత జన్మ కర్మలు ఇప్పుడే ముగిసే ఒక చక్రం. వృషభ రాశి వారు అనుభవిస్తున్న బాధలు ఈ జన్మలో మొదలైనవి కావు. గత జన్మలో చేసిన ఒక వాగ్దానం లేదా ఒక త్యాగం ఇప్పుడు కొనసాగుతుంది. మీరు ఎందుకింత భరాంచి వస్తుంది అని అనిపించిందా? అదే కర్మ. కానీ శుభవార్త ఏమిటంటే ఈ కర్మచక్రం ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. మీకు 2026లో మార్చి 3వ తేదీన గ్రహణం కారణంగా మీ బాధలకు ముగింపు మొదలవుతుంది. ఈ దశలో మీరు మీ మీదే నమ్మకం పెట్టుకోవాలి. మీరు బలహీనులు కారు, మీరు చాలా బలమైన వారు. ఈ కర్మ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది నెమ్మదిగా కానీ స్థిరంగా మంచి దిశలో నడుస్తుంది. ఆధ్యాత్మిక మార్పు. దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకునే దశ. వృషభ రాశి వారు సాధారణంగా భూమికి దగ్గరగా జీవించేవారు, ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. అయితే ఇటీవల కాలంలో మీరు దేవుణ్ణి ఎక్కువగా గుర్తించేసుకుంటున్నారా? లేదా అకారణంగా ఒక మంత్రం మీ మనసులో తిరుగుతుందా?
ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మార్చి నెల రాబోయే రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం మొదలవుతుంది. మీరు చాలాసార్లు అనుకున్నారు, నేను ఎవరి దగ్గర సహాయం అడగలేదు, అయినా ఎందుకింత కష్టం అని. ఇప్పుడు అదే దేవుడు మీకు మాటలు లేకుండా సహాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదా ఇంట్లో దీపం వెలిగించినా మీ మనసును ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతే మీకు వచ్చే మార్పుకు మొదటి సూచన. మీరు భరించిన బాధలన్నిటినీ దేవుడు గమనించాడు. ఇప్పుడు మీ జీవితంలో అనవసరమైన మనుషులు దూరం అవుతారు. అవసరమైన ఆశీర్వాదాలు దగ్గరవుతాయి. ఇది నిర్ణయం, గడియ, ఒక వెనక్కి చూసే అవకాశం కాదు. ఇది వృషభ రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన దిశ. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల మనసు నొప్పించకూడదని మీ కోరికలను త్యాగం చేశారు. కానీ ఇప్పుడు కాలం మిమ్మల్ని అడుగుతుంది, నీకు ఏం కావాలి అని. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దది. ఇక మీరు అందరికీ నచ్చాలనే ప్రయత్నం మానేయండి. మీకు నచ్చే జీవితం వైపు ఒక అడుగు వేయండి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది తాత్కాలికం. ఎందుకంటే మీ నిజమైన బలం అప్పుడే బయటపడుతుంది. విధి వర్సెస్ స్వేచ్ఛ. మీ జీవితాన్ని మీరు ఎలా మలుచుకోగలరు? చాలా మంది వృషభ రాశి వారు ఇలా అంటారు, ఇది నా విధి, ఇదే నా జీవితం అని. కానీ జ్యోతిష్యం ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. విధి ఒక దారి చూపిస్తుంది, కానీ ఆ దారిలో ఎలా నడవాలో మీ చేతుల్లోనే ఉంది. ఈ మార్చి నెల రాబోయే రోజుల్లో మీకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు భయంతో వదులుకోవచ్చు లేదా ధైర్యంతో పట్టుకోవచ్చు. ఇక్కడే మీ స్వేచ్ఛ పనిచేస్తుంది. ఇప్పటి వరకు మీరు బాధను ఎంచుకున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపించింది. ఇప్పుడు మార్పును ఎంచుకోవాలి. అది కష్టం, కానీ అవసరం. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెట్టుకుంటే విధి కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా ప్రత్యేక జ్యోతిష్య సూచన. ఈ కాలంలో తప్పనిసరిగా పాటించవలసినవి. ఈ సమాచారం సాధారణంగా చెప్పిన జాతకం కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ. వృషభ రాశి వారు ఈ మార్చి నెల రాబోయే 4 రోజుల్లో కొన్ని విషయాల్లో తప్పక జాగ్రత్తగా పాటించాలి. అది అతి నమ్మకం వద్దు, అతి మౌనం వద్దు, అతి భావోద్వేగం వద్దు. మీరు మీ అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌకర్యంగా అనిపించే చోట ఆగిపోవాలి. ఈ సమయంలో గణపతి ధ్యానం మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రతి బుధవారం లేదా శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి. అది మీ మనసును స్థిరపరుస్తుంది. వృషభ రాశి వారి జీవితం ఇప్పుడే మారడం ప్రారంభమైంది. ఇది భయం చూపే మాట కాదు, ఇది ఒకటి సత్యం. వృషభ రాశి వారు ఇప్పటి వరకు భరించారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఏది పోయిందో అది మీకు సరిపోలేదు. ఏది వస్తుందో అది మీ స్థాయిని పెంచుతుంది. ఈ మార్చి నెల మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీ కొత్త జీవితం మొదలవుతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఇది వృషభ రాశి వారి కోసం కాలం రాసిన కొత్త అధ్యాయం. ఇక్కడితో ఈ జాతకం ముగుస్తుంది, కానీ మీ జీవితంలో మార్పు ఇక్కడితో మొదలవుతుంది. వృషభ రాశి వారికి ఇప్పటి వరకు మీరు భరించిన ప్రతి బాధ, కన్నీటితో గడిపిన ప్రతి రాత్రి, మౌనంగా తట్టుకున్న ప్రతి అవమానం ఏదీ వృధా కాలేదు. కాలం అన్నిటినీ చూస్తుంది, ఆలస్యం చేస్తుంది, కానీ న్యాయం చేయకుండా వదలదు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక దశ ముగిసే మరో దశ మొదలవబోతుందని సంకేతం. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే, నిజంగా మీకు మనసును తట్టుకుంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.